హాయ్ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరాదికి మీ అందరూ అనుకున్నవి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది రోజు మేము కూడా పొద్దున్నే లేచి వాకిళ్ళంతా తోరణాలు కట్టుకొని దేవునికి పూజ చేసుకొని ఊరికి దగ్గరలో ఉన్న అనంతవరం వెంకటేశ్వర స్వామి కొండకు వెళ్ళి అక్కడ మెట్లు పూజ చేయాలని అనుకున్నానండి. ఈరోజు ఉగాది రోజు మేము ఏమేం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, అసలు ఉగాది రోజు ఏం చేస్తారో అన్నీ చెప్తాను. వీడియోని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మేము ఇంటి నుండి అనంతవరం కొండకు వచ్చామండి. ఈ కొండకి శివరాత్రి వెళ్ళిన తర్వాత 4 శనివారాలు ఈ కొండకి తరచుగా వచ్చి అందరూ పొంగళ్ళు పెట్టి దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మాకు ఆ 4 శనివారాల్లో రావడం కుదరలేదు. ఉగాది రోజు కూడా రావచ్చండి. ఆ శనివారాల్లో కుదరని వాళ్ళు ఉగాది రోజు వస్తారు, లేదా ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు. మేమైతే ఈ ఉగాది రోజు వచ్చి పొంగల్ పెట్టేశాము. ఇక మెట్లు పూజ చేయాలని చెప్పి కావాల్సినవి పసుపు కుంకుమ అన్నీ కలిపి పెట్టుకున్నామండి. మెట్టుకి పసుపు రాసి కుంకుమ పెడుతూ మెట్లు పూజ చేయాలి. నేను మెట్లు పూజ చేయాలి అనుకున్నాను. ఇక అందుకని చెప్పి పొంగలయ్యాకే మెట్లు పూజ మొదలు పెడతారండి. ఇక పొంగల్ అయిపోయింది. మెట్లు పూజ కోసం అని చెప్పి మేమందరం రెడీగా ఉన్నాము. స్టార్టింగ్లో దేవుడు ఉంటే అక్కడ మేము కొబ్బరికాయ అది కొట్టేసేసి మెట్లు పూజ స్టార్ట్ చేద్దామని ఉన్నాము. కొబ్బరికాయ కొట్టేసి మెట్లు పూజ చేయడం స్టార్ట్ చేశాము. మెట్టుకి పసుపు రాస్తూ కుంకుమ బొట్టు పెట్టాలి. ఒకరు పసుపు ఒకళ్ళు కుంకుమ పెడతారు. ఒక్కొక్కరైతే ఒకళ్ళే పసుపు రాసి కుంకుమ కూడా పెడతారు. ఇక నేను రాస్తుంటే మా పాప కొన్ని మెట్లకైనా నేను పెడతానంటే తన చేత ఒక 4-5 మెట్లు పెట్టించేసిన తర్వాత ఇక మేమందరం పెద్దవాళ్ళం పెట్టడం స్టార్ట్ చేశాము. 450 మెట్ల వరకు ఉన్నాయట. ఇంతకు ముందైతే 365 అన్నారు. కొన్ని మెట్లు పొడిగిచ్చారట. సో నేను లాస్ట్ ఇయర్ కూడా మెట్లు పొడి చేశాను. అప్పుడు మా వారు పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఇంకొకదాన్నే చేస్తున్నాను. మామూలుగా కొండపైకి మెట్లు ఎక్కుతూ నడిచి వెళ్తూ ఉంటే ఇంకా ఎంతసేపు అనిపిస్తుంది. కానీ ఇలా మెట్లు పూజ చేస్తూ వెళ్తుంటే ఎప్పుడు కొండపైకి వచ్చేసామని కూడా తెలియలేదు. లాస్ట్లో ఒక 50 మెట్లు ఉంటాయి అనగా ఇక క్యూ ఉంది. ఆ క్యూని దాటేసుకొని చక్కగా అందరం దర్శనం చేసేసుకున్నాము. ఎక్కడైనా సరే 7 కొండల వాడని దర్శనం చేసుకోవాలి అంటే క్యూలో ఉండాల్సిందేనండి. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామికి అంత క్యూ ఉంటుంది. దర్శనం చేసేసుకొని అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇక కొండపై నుంచి దిగి కొద్దిగా కిందకు వస్తే అక్కడ ఉగాది రోజు కాబట్టి ఉగాది పచ్చడి పెడుతున్నారండి. ఇక మనం ఉగాది రోజు ప్రత్యేకంగా తినేది ఏంటి అంటే ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిని తీసుకొని మేమందరం కొద్దిగా తిని కిందకు వచ్చేసి ఇక వెళ్ళేప్పుడు కొండ కిందకి వెళ్తున్నాము. మెట్లు దిగకుండా మామూలు రోడ్డు పైన నడిచి వెళ్తూ ఉన్నాము. అప్పుడే ఇక ఎండ బాగా వచ్చేసిందండి. ఈ ఎండకి వెళ్తూనే మా వాళ్ళంతా ఇక ఐస్ ఫ్రూటీ కొనుక్కొని ఐస్ తింటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కొండ దిగి కిందకు వచ్చేసాము. ఇక్కడ అన్నదానం ఉంటే భోజనం చేద్దామని ఇక లైన్లో నిలబడ్డామండి. నిజంగా ఆ రోజు చేసిన భోజనం రుచి ఎప్పటికీ మర్చిపోలేము. మేము లాస్ట్ ఇయర్ కూడా తిన్నాము. నిజంగా దేవుడి భోజనాలు కుదిరినట్టుగా ఎక్కడ మన ఇళ్లలో కుదరవండి. అంత బాగుంది. ఆ పులిహోర కానీ పాయసం కానీ చాలా చాలా బాగున్నాయండి. భోజనాలు కానీ కూరలు కానీ నిజంగా దేవుడి భోజనాలు అంటే దేవుడి భోజనాలే. భోజనం చేసేసి బయలుదేరి ఇంటికి వచ్చేసాము. ఉగాది రోజు ప్రత్యేకత ఏంటి అంటే ఎవరైనా సరే మార్నింగ్ లేచి పూజ అది చేసేసుకొని మధ్యాహ్నానికి నాన్ వెజ్ వండుతారండి. నాన్ వెజ్లో కూడా మటన్ వండుతారు. ఈ మటన్ని ఎందుకు వండుతారు నేను ముందు మీకు చెప్తాను. మా ఇంట్లో కూడా మటన్ తెచ్చేశారు. మటన్ తినని వాళ్ళకి చికెన్ కూడా తెచ్చారు. మార్నింగ్ గుళ్ళో భోజనం చేశాం కాబట్టి ఈవినింగ్ టైంలో ఈ మటన్ని చికెన్ని వండామండి.
ఇంకా రాగానే ఎండగా ఉంది కాబట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వండాము. మటన్ని ఎందుకు వండుతారంటే మటన్లో ఉన్న ఎముకను తీసుకొని ఇలా మనం తినే కంచానికి కొడితే 3 సార్లు కొడితే పుణ్యాత్ములైతే కాశీలో గంట మోగుతుంది అని వెనక నుంచి ఉన్నదట. అందుకని చెప్పి ఆ రోజు ఎప్పుడు తెచ్చుకొని వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆ రోజు ఖచ్చితంగా మటన్ తెచ్చుకొని ఇలా బొనికను తీసుకొని ప్లేట్కి 3 సార్లు కొడతారండి. ఇది ప్రత్యేకత. ఇక ఉగాది రోజు సాయంత్రం ప్రతి ఒక్క ఊరి గుడిలో పంచాంగం చెప్తారండి. కొత్త పంచాంగం వస్తుంది. రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి, రైతులకు పంటలు ఎలా పండబోతున్నాయి, ఈ కొత్త సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది అని చెప్తారు. ప్రతి ఒక్క ఊర్లో ఈ పంచాంగం జరుగుతుంది. ఇంతేనండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.